హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ సమ్మర్లో శరీర వేడిని తగ్గించే కటోరా డ్రింక్స్ని చూపించబోతున్నాను. ఈ డ్రింక్స్ని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ సమ్మర్లో ఈ కటోరాతో చేసే డ్రింక్స్ని తాగితే బాడీ వేడిని తగ్గించి డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ కటోరాతో చేసే డ్రింక్స్ మనకి చాలా ఔషధంగా పనిచేస్తాయి. అలానే కిడ్నీలో స్టోన్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఇలా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కటోరాతో నేను మీకు ఇవాళ 4 రకాల కటోరా డ్రింక్స్ని చూపించబోతున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు 4 రకాల కటోరా డ్రింక్స్ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 50 గ్రాముల దాకా కటోరాని వేసుకోవాలి. దీన్ని కటోరా అని, ఆల్మండ్ గమ్ అని లేదా గోన్ కటోరా అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకోవాలి. మనం ఎన్ని నీళ్లు పోసుకుంటే ఆ నీళ్ళన్నీ పీల్చేసి ఈ కటోరా అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి, లేదా కనీసం 12 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల దాకా మనం సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు అనేవి తొందరగా నానిపోతాయి. ఇప్పుడు మరుసటి రోజు ఉదయానికల్లా చూడండి, మన కటోరా అనేది బాగా నీళ్ళన్నీ పీల్చేసుకొని బాగా నానిపోతుంది. కటోరా అనేది బాగా నాని జెల్లీగా తయారైంది. ఇప్పుడు సబ్జా గింజల్ని కూడా చూస్తే 10-15 నిమిషాల్లోకి మనకి బాగా నానిపోయి ఉంటాయి. ఇలా ఈ 2 నానిన తర్వాత మనం 4 రకాల డ్రింక్స్ని మనం తయారు చేసుకుందాం. మన ఫస్ట్ డ్రింక్ వచ్చేసరికి కటోరా స్వీట్ సోడా. ఇప్పుడు ఈ డ్రింక్ కోసం ఒక రోల్ తీసుకొని 8 నుంచి 10 దాకా పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 3 నుంచి 4 దాకా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా నిమ్మకాయ, పుదీనా వేసుకోవటం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇలా పుదీనా, నిమ్మకాయ ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచాక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా గ్లాస్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పటిక బెల్లం పౌడర్ని కూడా వేసుకోవాలి. పటిక బెల్లం పౌడర్ని బదులు పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పటిక బెల్లం పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు దాకా వేసుకోవాలి, అంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కటోరా ఉంది కదండి, ఆ కటోరాని 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా కటోరా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 7 నుంచి 8 దాకా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేది మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఐస్ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం సోడా పోసుకోవాలి. సోడా అనేది మన ఆప్షనల్ అండి. సోడా కానీ లేదా చల్లటి నీళ్లు కానీ పోసుకోవచ్చు. ఇలా సోడా పోసేసాక ఇప్పుడు స్పూన్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో బాగా కలపడం వల్ల మనం వేసుకున్న పటిక బెల్లం పౌడర్ అనేది బాగా కలిసి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా నిమ్మకాయ స్లైస్ పెట్టి స్ట్రా వేసి పిల్లలకి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేసేస్తారు. అంతేనండి, కటోరా స్వీట్ సోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ డ్రింక్ వచ్చేసరికి సుగంధి కటోరా. ఇప్పుడు ఈ సుగంధి కటోరా కోసం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న కటోరాని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను చెప్పే క్వాంటిటీ ఏదైనా ఒక గ్లాసుకు మాత్రమే సరిపోతుందండి. మీకు కావాలంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా సబ్జా గింజలు వేసుకున్నాక ఇందులో ఒక పెద్ద స్పూన్ నిమ్మరసంని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల సుగంధిని కూడా వేసుకోవాలి. ఈ సుగంధిని బయట షాపుల్లో తయారు చేసి అమ్ముతూ ఉంటారండి. నేను అది తీసుకొని వేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇందులోనే 3 నుంచి 4 దాకా ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఐస్ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు సోడా పోసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. సోడా కనుక లేకపోతే చల్లటి వాటర్ అయినా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కటోరా సుగంధి వేసుకున్నాం కదండి, అది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకుంటే మనకి సుగంధి కటోరా సోడా అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎండలోంచి ఇంటికి రాగానే ఇలా ఇంట్లోనే సుగంధి కటోరా సోడా రెడీ చేసిస్తే ఎంతో ఇష్టంగా తాగేస్తారు. అంతేకాదండి, బాడీ వేడిని ఇట్టే తగ్గించేస్తుంది. మన థర్డ్ డ్రింక్ వచ్చేసరికి సుగంధి కటోరా పాలు. ఇప్పుడు సుగంధి కటోరా పాలు కోసం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న కటోరాని ఒక 2 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా 2 స్పూన్లు దాకా వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం సుగంధిని కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇలా సుగంధి కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో చల్లదనం కోసం ఒక 3 నుంచి 4 దాకా ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. పిల్లలు చల్లగా ఉంటేనే తాగుతారు కదండి, అందుకోసం మరీ ఎక్కువగా కాకుండా 3 నుంచి 4 మాత్రమే ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. ఐస్ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న గ్లాసు చల్లటి చిక్కటి పాలను తీసుకొని అవి కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో బాగా కలిసేలా కలుపుకుంటూ ఈ పాలను పోసేసుకోవాలి. కనీసం ఒక గ్లాస్కి పాలు అనేవి 200 ml దాకా పడతాయి. పిల్లలు ఎక్కువగా పాలు తాగరు కదండి, ఇలా సుగంధి కటోరా పాలు కనుక చేసిస్తే ఎంతో ఇష్టంగా తాగేసేస్తారు. అంతేనండి, సుగంధి కటోరా పాలు అనేవి రెడీ అయిపోయినాయి. మన 4th డ్రింక్ వచ్చేసరికి కటోరా సాల్ట్ సోడా. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న కటోరాని 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో 2 స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్నాక ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే స్పూన్తో కలుపుకుంటూ సోడాని పోసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ సోడా పోసుకుంటే మనకు ఉప్పు అనేది కరిగి సాల్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే 3 నుంచి 4 దాకా ఐస్ ముక్కలను కూడా వేసుకోవాలి. అంతేనండి, కటోరా సాల్ట్ సోడా రెడీ అయిపోయింది. ఇది కనుక ఎండలో వెళ్ళే వారికి ఒక గ్లాస్ కనుక చేసి ఇస్తే అస్సలు వడదెబ్బ అనేది తగలదు. ఈ సమ్మర్లో శరీర వేడిని తగ్గించే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఈ 4 రకాల కటోరా డ్రింక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.